కాకినాడ నగరంలోని వివేకానంద పార్క్ సమీపంలో ఉన్న స్మార్ట్ బస్ షెల్టర్ను త్వరలోనే పునరుద్ధరించి ప్రజల వినియోగంలోకి తీసుకువస్తామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం రామారావుపేట 3 లైట్ల జంక్షన్ నుంచి రామారావుపేటలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్ వరకు కొనసాగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం వివేకానంద పార్క్ వాకర్ సభ్యుడు గంధి బాబ్జీతో కలిసి వివేకానంద పార్క్ సమీపంలోని స్మార్ట్ బస్ షెల్టర్ను సైక్లింగ్ ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఈ స్మార్ట్ బస్ షెల్టర్ను ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వివేకానంద పార్క్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. కూడా అక్కడ